ఎర్ర సూర్యుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు రాజకీయ నేతలు. సోనియా గాంధీ సహా పలువురు పొలిటికల్ లీడర్లు ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఏజీకే భవన్ కి వామపక్ష నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు ఏచూరి భౌతిక కాయాన్ని ఏజీకే భవన్లోనే ఉంచనున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు. వామపక్ష నేతగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు సీతారాం ఏచూరి. తెలుగు గడ్డపై పుట్టిన సీతారాం ఏచూరి ఢిల్లీలోని జేఎన్యూలో చదువుతున్నప్పుడే సిపిఎంలో చేరారు. కమ్యూనిస్టుగానే కాకుండా ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా గుర్తింపు పొందారు. రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం కొనసాగారు. కాగా కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. చివరికి పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12న తుది శ్వాస విడిచారు.